గవర్నమెంట్ ఆఫీస్కు ఏదైనా పని మీద పోతే చెప్రాసి గాంచి ఆఫీసర్ దాకా మరి నా సంగతి ఏంది అని చేయి జాపుతారు. లంచం ఇయ్యంది మన పని చేయరు. పైసలు ఇచ్చుడు ఇష్టం లేనోళ్ళు అవినీతి నిరోధక శాఖకు కంప్లైంట్ చేస్తారు. ఇట్లనే గా యూపీలా విజిలెన్స్ వాళ్ళు ఒక లంచగొండ ఆఫీసర్ను రెడ్ హ్యాండెడ్ గా దొరకబడితే గైన్ ఏం చేసిండో చూడుండ్రి. అయ్యో అయ్యో ఏమైంది? గైన్ ఎవలో నేను రాను దండం పెడతా సారు నన్ను ఇడిచిపెట్టుల్లి అని బడికి ఓనని చిన్న పిల్లగాడు మారం చేసినట్టు మొత్తుకుంటుంటే ఇనకుండా వాళ్ళు గొర్ర గుంజుకుపోయి జీపులు ఎక్కించి కొంచెవేళ్ళు. అసలు ముచ్చటేందనంటే ఆ బట్టనెత్ అంకుల్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఫ్యామిలీ ప్లానింగ్ లాజిస్టర్ మేనేజర్ గా పనిచేస్తున్నాడు. ఒక కాంట్రాక్ట్ ఎంప్లాయీని పర్మనెంట్ చేస్తేందుకు 2 లక్షల లంచం అడిగిండట. పైసలు ఇస్తేనే నీ పని అవుతుంది అని చెప్పేటాలకు ఆగు బిడ్డ నీ సంగతి చెప్తా అని ఆ ఎంప్లాయ్ చక్కగా పోయి విజిలెన్స్ ఆఫీసర్లకు కంప్లైంట్ చేసిండు. వాళ్ళు రంగంలకు దిగి ప్లాన్ సెట్ చేసిర్రు. ఆ ఎంప్లాయ్ దగ్గర నుంచి లంచం తీసుకుంటుంటే రెడ్ హ్యాండెడ్ గా దొరకబట్టిల్లు. వాళ్ళని చూడంగానే అంకుల్ కు సల్ల చెమటలు పట్టినాయి. అందుకే గట్లా మొత్తుకుంటున్నాడు. మంది సొమ్ముకు ఆశపరుడు ఎందుకు, అడ్డంగా దొరికిపోయి శోకాలు పెట్టుడు ఎందుకు అని అంటున్నారు ఈ వీడియో చూసిన నెటిజన్లు.